తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సినిమా లవర్స్, థియేటర్లో స్పీకర్లు పగిలిపోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రీసెంట్ టైంలో ఒక కమర్షియల్ సినిమాకి థియేటర్లో ఈ రేంజ్ పూనకాలు రావడం మనం చూసి చాలా రోజులైంది. అవును, మనం మాట్లాడుకునేది బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న పెద్ద మూవీ గురించే. సినిమా అంటే కేవలం 2.5 గంటల కాలక్షేపం కాదు, అదొక ఎమోషన్, అదొక సెలబ్రేషన్ అని పెద్ద మూవీ మరోసారి ప్రూవ్ చేసుకుంది. అసలు ఈ సినిమాలో అంతలా ఆడియన్స్ని ఊపేస్తున్న ఎలిమెంట్స్ ఏంటి? మాస్ ఆడియన్స్ ఎందుకు థియేటర్లో పేపర్లు చింపి గాల్లోకి వేస్తున్నారు? ఫ్యామిలీ ఎందుకు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని బయటకు వస్తున్నారు? ఈ రోజు మన స్పెషల్ టాపిక్లో పెద్ద మూవీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏ సినిమాకైనా కథ ఒక ఎత్తు అయితే ఆ కథను నడిపించే హీరో క్యారెక్టరైజేషన్ ఇంకొక ఎత్తు. పెద్దిలో మన హీరో పాత్ర కేవలం కొట్టడం, నరకడం మాత్రమే కాదు, అందులో ఒక బాధ్యత ఉంది, ఒక గంభీరత్వం ఉంది. ఇది ఐకానిక్ క్యారెక్టర్. అసలు ఊరి పెద్దగా హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే ఎలివేషన్ సీన్ చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సాధారణంగా ఊరి పెద్ద అంటే పంచకట్టి గడ్డం పెంచి పాతకాలంలాగా చూపించలేదు దర్శకుడు. మోడర్న్ థాట్స్ ఉంటేనే తన ఊరి సాంప్రదాయాన్ని, మట్టిని ప్రేమించే ఒక పవర్ఫుల్ లీడర్గా చూపించాడు. సినిమాలో తల్లి కొడుకు సెంటిమెంట్, అలాగే చెల్లెలి సెంటిమెంట్ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. హీరో ఎంత పవర్ఫుల్గా ఉంటాడో తన ఫ్యామిలీ ముందు అంత లొంగిపోతాడు. ఈ కాంట్రాస్ట్ క్యారెక్టర్ని జనాల గుండెల్లోకి తీసుకెళ్ళింది. విలనిజం వర్సెస్ హీరోయిజం. ఈ సినిమాలో విలన్ పాత్ర ఎంత బలంగా ఉందో మన హీరో దాన్ని అంతే పవర్ఫుల్గా బ్యాలెన్స్ చేస్తాడు. విలన్ మైండ్ గేమ్లు ఆడుతుంటే హీరో తన మాస్ పవర్స్తో, మైండ్తో ఇచ్చే కౌంటర్లు థియేటర్లో విజిల్స్ వేస్తున్నాయి. ఇక సినిమాకు ప్రాణం పోసింది, ఈ థియేటర్లో ఆడియన్స్ చేత అరవించింది ఎవరు అంటే ఖచ్చితంగా డైలాగ్స్ చెప్పాలి. పెన్నుతో రాయలేదు, ఆ డైలాగ్ గన్ పట్టుకుని గుండెల్లోకి కాల్చినట్టు ఉంటాయి. సినిమాలో పేలిపోయిన కొన్ని బెస్ట్ పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పుడు మీకోసం. నువ్వు గెలిస్తే నీ వెనుకున్న నలుగురికి తెలుస్తుంది, కానీ నేను గెలవాలని చూస్తే నీ చావు చూసి ప్రపంచానికి తెలుస్తుంది నేనెవడో. నేను సైలెంట్గా ఉన్నానంటే చేతగాక కాదు, నా వెనక జనాలు ప్రశాంతంగా ఉండాలని. రామ్ చరణ్, జాన్వీ కపూర్ల కలయికతో బుచ్చిబాబు తన దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెద్ద మూవీ. సో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద జాతర, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ మైండ్ విధ్వంసం, థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా, బుచ్చిబాబు మార్క్ ఎమోషన్. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు తను అందించిన అద్భుతమైన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఒక అనగారిక వర్గం గుర్తింపు కోసం అథ్లెట్గా రామ్ చరణ్ చేసిన పోరాటం ప్రేక్షకులను కట్టిపడేసింది. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అల్టిమేట్. పెద్ద పాత్ర కోసం రామ్ చరణ్ పడ్డ కష్టం స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. అథ్లెట్ లుక్ తో చరణ్ నటన నెక్స్ట్ లెవెల్. జాన్వీ కపూర్ గ్లామర్ పర్ఫార్మెన్స్ అసలు ఈ మూవీకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో జాన్వీ కపూర్ కి పర్ఫార్మెన్స్ ఎంట్రీ, నటనతో పాటు స్క్రీన్ ప్రెజెంటేషన్ అదిరిపోయిందని టాక్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆల్రెడీ హెల్టెల్లాలో సాంగ్ ట్రెండ్ సెట్ చేయగా థియేటర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్ళింది. సినిమా ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అద్దిపోయే, ఇంటర్వెల్ బ్లాక్తో చాలా ఫాస్ట్గా సాగిపోయింది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో వచ్చే స్పోర్ట్స్ డ్రామా, యాక్షన్ సీక్వెన్స్లు గూస్ బాంబ్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా చివరి 23 నిమిషాల్లో క్లైమాక్స్ ఎపిసోడ్ థియేటర్లో పూనకాలు తెప్పిస్తుందని ఆడియన్స్ చెప్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ క్యారెక్టర్ సినిమాకు పెద్ద అసెట్. జగపతి బాబు, బోమన్ ఇరానీ తమ నటనతో మెప్పించారు. పబ్లిక్ టాక్ ప్రకారం సినిమాకు యావరేజ్గా 3.5 to 5 నుండి 4.5 వరకు రేటింగ్స్ ఇస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన పక్క ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అని ప్రేక్షకులు డిక్లేర్ చేస్తున్నారు. అసలు 350 కోట్ల భారీ బడ్జెట్ విజువల్స్ వండర్. అసలు రత్నవేలు సినిమాటోగ్రఫీ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత విలువల వల్ల సినిమా ప్రతి ఫేమ్ రీచ్గా ఉంటుంది. 3 గంటల 9 నిమిషాలు రన్ టైం ఉన్నప్పటికీ ఎక్కడ బోర్ కొట్టకుండా బుచ్చిబాబు స్క్రీన్ ప్లే రాసుకున్నారు. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయం. మూవీ యొక్క టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అల్టిమేట్గా జరిగాయి. వీకెండ్ లోపు పెద్ద మూవీ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా చెప్తోంది. ఈ మూవీ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ మూవీగా నిలబోతుందని అభిమానులు చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఈ మూవీ అయితే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి.
థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసము మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.